హ్మ్. ఓకే ఈ మాస్టర్. ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానంలో ఓకేనా? ఆ, ఓకే మాస్టర్, స్టార్ట్ చేయండి. ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానంలో హ్మ్. ద్వారా స్పిరిచువల్ టాబ్లెట్తో అనేక దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయవచ్చు. వాటిలో థైరాయిడ్ సమస్య నివారించడంలో వాక్కును ప్రధానంగా అంశం చేసుకుని దాన్ని సరిచేయటం ద్వారా థైరాయిడ్ వ్యాధి నుండి బయటపడవచ్చు. అంటే దీన్ని సరి చేసుకొని బయటపడవచ్చు. కాబట్టి దీని యొక్క అసలు ఏంటి ఈ థైరాయిడ్ అనే దాన్ని ఎన్ని ఉంటాయంటే థైరాయిడ్ సమస్యలు, థైరాయిడ్, హైపర్ థైరాయిడ్, హైపోథైరాయిడిజం, ఆధ్యాత్మిక కారణాలు, పైవన్నిటికీ పరిష్కారం, యంత్ర మంత్ర తంత్ర, ఎటువంటి వాక్కులు ఎక్కడ, పై వారి వద్ద నుండి కింది వారి వద్ద, విశేష సంగీత సాధన, ఇట్లా ఒక్కొక్కటి మనం ఈరోజు తెలుసుకుంటే వెళ్దాం. థైరాయిడ్ సమస్య అంటే ఏంటి? ఆరోగ్య అభిలాషులకు, ఆనంద అభిలాషులకు ధ్యాన ఆరోగ్య ప్రాజెక్ట్ నుండి ఆధ్యాత్మిక టాబ్లెట్స్ ద్వారా, అంటే శాకాహారం, పిరమిడ్ శక్తి మరియు ఆధ్యాత్మిక శాస్త్రంతో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందటం అనేది తెలిసిందే. ఇది అందరికీ తెలిసిందే మీకు. అందులో భాగంగా ఇప్పుడు మనం థైరాయిడ్ సమస్య గురించి తెలుసుకుందాం. ఏంటిది థైరాయిడ్? మన శరీరంలో ముఖ్యమైన గ్రంథుల్లో థైరాయిడ్ ఒకటి. థైరాయిడ్ గ్రంథి ఎక్కడ ఉంటుంది? మెడ ప్రాంతంలో కంట కింద ఉంటుంది. మెడ ప్రాంతంలో కంట కింద ఉంటుంది. దీని నుండి విడుదలయ్యే థైరాయిడ్ హార్మోన్ మన శరీరంలో ప్రతి కణంపై ప్రభావం చూపిస్తుంది. గుర్తుంచుకోండి, ఇక్కడ రిలీజ్ అయ్యి అన్నీ కూడా ప్రతి కణంపై, కణాలపై ప్రభావం చూపి మన శారీరక ఎదుగుదలకు, మీ శారీరక ఎదుగుదలకు, శరీరం యొక్క పనులను నియంత్రించేందుకు సహాయపడుద్ది. ఇది ఇక్కడ తయారయ్యేదంతా కూడా కణాల్లోకి మీ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఈ గ్రంథి పనితీరు గతి తప్పినప్పుడు హైపై థైరాయిడిజం, హైపవర్ థైరాయిడిజం, గాయిటర్ వంటి సమస్యలు వస్తాయి. ఎప్పుడైతే ఇది కనుక ప్రాసెస్ ఆగిపోయింది, ఎదుగుదలకి కణాలకి అందలేదు అంటే అక్కడ ఒకటి వచ్చి పడుతుంది. హైపర్ థైరాయిడిజం అంటే ఏంటి? ఇది చూసుకుందాం ఫస్ట్. ఒకటి, ఈ సమస్య థైరాయిడ్ గ్రంథి సాధారణం కంటే ఎక్కువగా హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. ఈ గ్రంథి ఎక్కువగా హార్మోన్లు ఉత్పత్తి చేస్తుంది, చేయటం వల్ల ఏర్పడుతుంది. ఈ వ్యాధి వచ్చేటప్పుడు గొంతు దగ్గర థైరాయిడ్ గ్రంథి వాపు పెద్దది కావచ్చు. ఈ సమస్య ఉంటే గొంతు కాడ వాపు పెద్దది కావచ్చు. దీనినే గాయిటర్ అంటారు. దీన్ని గాయిటర్ అంటారు. ఇందులో రెండు రకాలు ఉంటాయి. మొదటి రకము యుక్త వయసులో పెరగటము. ఫస్ట్ దీనికి యుక్త వయసులో పెరగటము. ఆ సమయంలో థైరాయిడ్ అవసరం ఎక్కువగా, ఎదుగుదల కదా ఇది, అప్పుడు అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో పెరుగుతుంది. క్రమేణా కొద్ది రోజుల్లో సహజ స్థితికి వస్తుంది. అప్పుడు పెరుగుద్ది అవసరం కాబట్టి, తర్వాత సహజ స్థితికి వస్తుంది. ఇది సమస్య కాదు. ఇది ఫస్ట్, ఇది సమస్య కాదు. దీనికి భయపడాల్సిన పని లేదు. రెండో రకం మాత్రం ఒకవైపు మాత్రమే గడ్డ ఉండవచ్చు, రెండోది ఇంకోవైపు గడ్డ ఉండొచ్చు. ఇది థైరాయిడ్లో వచ్చిన శాశ్వత మార్పు, తిరిగి ఇది మామూలు స్థితికి రాదు. రెండు, హైపోథైరాయిడిజం. రెండు, థైరాయిడ్ గ్రంథి శరీరానికి అవసరమైన దానికన్నా తక్కువ థైరాయిడ్ హార్మోన్లు ఉత్పత్తి చేస్తున్నప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ హార్మోన్లు తక్కువైనప్పుడు ఇబ్బంది వస్తుంది. ఈ రకమైన థైరాయిడ్ సమస్య వలన ఏమొస్తుంది? వాళ్ళలో అలసట, నీరసము, నిద్ర మత్తు, జుట్టు రాలటము, పొడిబారటము, రాలిపోవటము, చర్మం పొడిబారిపోవటము, శరీరం బరువెక్కటము కానీ సన్నబడటం కానీ, ఇంకా గొంతు బొంగురపోవటం లాంటి సమస్యలు వస్తాయి. రెండు దానికి ఏమొస్తుంది? అలసట, నీరసము, నిద్రమత్తు, జుట్టు రాలిపోవటం, పొడిబారటం, రాలిపోవటం, జుట్టు పొడిబారటము, రాలిపోవటం రెండు ఉన్నాయి. చెడమ పొడిబారటం, శరీరం బరువెక్కటం కానీ సన్నబడటం కానీ, ఇది ఈ సమస్యలు ఉన్నాయంటే ఇక్కడ ఇది ఇబ్బంది ఉంది. సరే, దీనికి ఆధ్యాత్మిక కారణాలు ఏంటి అసలు? దీనికి ఆధ్యాత్మిక కారణాలు ఏందో తెలుసుకుందాం ఇప్పుడు. థైరాయిడ్ సమస్యకి మనం బుద్ధి స్థాయిలో కనుక పరిశీలిస్తే, ఇంటలెక్ట్ బుద్ధి స్థాయిలో కనుక పరిశీలిస్తే, ఇది పూర్తిగా విశుద్ధ చక్రానికి సంబంధించింది.
ఇది విశుద్ధ చక్రం అంటే ఈ సమస్య ప్రధానంగా వాక్ సంబంధించింది, వాక్క్షేత్రానికి సంబంధించింది. అసలు దీంట్లో ఏంటి, అసలు ఎట్లా, దీంట్లో కొన్ని పాయింట్లు ఉన్నాయి. ఆ పాయింట్లు మొత్తం ఒక 8 ఉన్నాయి, చెక్ చేసుకుందాం. ఒక్కొక్క పాయింట్ చెక్ చేసుకుందాం. ఏ వ్యక్తి ఏదైనా తన మనసులో కోరుకుంటాడో, ఏ వ్యక్తి తన మనసులో కోరుకుంటాడో, ఆలోచిస్తున్నాడో దానికి బయటికి వ్యక్తపరచలేకపోవటం అనేది ప్రధానంగా ఇందులో సమస్యగా ఉంటుంది. వ్యక్తపరచలేకపోవటం కూడా ఇది ఒక సమస్య. రెండు, ఈ సమస్య ప్రధానంగా వాక్కు సంబంధించింది కాబట్టి అవసరం లేని చోట మాట్లాడటం, అవసరం ఉన్న చోట గొంతు విప్పి మాట్లాడకపోవటం వల్ల, మరియు ఒక సంకల్పంతో పోయేదానికి అనవసరంగా ఎక్కువగా మాట్లాడి శక్తిని వృధా చేయటం మొదలైన వాటి వలన కూడా ఈ సమస్య వస్తుంది. అంటే రెండు, అనవసరంగా ఎక్కడ మాటలు దొల్లుతున్నాయి, ఎక్కడ అవసరమైన కాడ దొల్లట లేదనేది కూడా ఇక్కడ శక్తి క్షీణిస్తుంది, వృధా అయింది. ఒక చిన్న సంకల్పంతో కూడా మార్పు వస్తుంది అంటున్నాం. మూడు, భజనానందంలో భాగంగా సంగీతం నేర్చుకొని, సమస్య పోవాలి, సంగీతం నేర్చుకొని పద్యాలు శ్లోకాలు నేర్చుకొని భావయుక్తంగా రాగయుక్తంగా పాడకపోవటం వలన, అంటే మన గొంతుని మనం సరిగా ఉపయోగించకపోవటం వలన జీవిత కార్యక్రమంలో ఇది ఒక భాగం. మీకు తెలిసి కూడా దీన్ని నాటకం ఆడకపోవటం వల్ల కూడా ఒక ఇబ్బంది. నాలుగు, ప్రాపంచికంగా కోరి సాధించరాదు, కోరికే వచ్చింది తీసుకోవాలి. కావాలి కొన్ని కోరికలు, కోరి వదిలేయాలి, దానమ్మడ పడకూడదు, వచ్చింది తీసుకోవాలి అనే సిద్ధాంత ఆధారంగా మనకు అర్హత వచ్చింది. వాటికే అవి వచ్చినప్పుడు ఒక మాటలు అడిగి తీసుకునే బదులు అర్హత లేని చోట 1-10 సార్లు అడగటం సరికాదు కదా. అర్హత లేని కాడ అడిగి, ఇప్పుడు ఇందాక అడిగాను మేడంని, ఏ సబ్జెక్ట్ చెప్పుకుందాం అంటే ఈ సబ్జెక్ట్ చెప్పుకుందామనో, దాని మీద పోవాలి అంతే. అంటే మనకి ఏది కావాలో దానిని ఒకసారి వ్యక్తపరిస్తే, మనకి ఏది కావాలో దాన్ని వ్యక్తపరిస్తే చాలు. అది పొందటానికి కావాల్సిన అర్హత సంపాదిస్తే దాన్ని మనం తప్పకుండా పొంది తీరుతాము. ముఖ్యంగా శారీరకంగా మానసికంగా కోరికలు సున్నితంగా కోరటం మంచిది. 2 పాయింట్లు, శారీరకంగా మానసికంగా ఎంతవరకు లిమిట్ ఉండాలో అంతవరకే ఉండాలి. 5, అరిషట వర్గాలు మనం లోనైనప్పుడు ముఖ్యంగా క్రోధానికి, ఇక్కడ అరిషట వర్గాలు క్రోధానికి ఆవేశం వ్యక్త ప్రేయం లేకుండానే అనేక మాటల్లో దొల్లిపోతాయి. విపరీతమైన కోపము ఆవేశంలో అనవసరంగా మాటల్లో దొల్లిపోతుంటాయంట. అదేవిధంగా ఆడంబరాలకు పోయి ఎక్కువగా 1-10 కల్పించుకొని మాట్లాడతారు. ఏదో నోరుందని విపరీతంగా మాట్లాడితే ఇదంతా కూడా వాక్క్షేత్రం దుర్వినియోగం అవుతుంది. నీ వాక్క్షేత్రమే నీకు దుర్వినియోగం అవుతుంది. పూర్వీకుల నుండి వచ్చిన సామెతలో భాగంగా చేసేవాడు ఎప్పుడూ చెప్పడు, చేసేవాడు ఎప్పుడూ చెప్పడు అన్నట్టు నిజంగా పనిచేసి చూపించే చోట పనిచేసి చూపించడం మాత్రమే సరైన సమాధానం. చేసేవాడు ఎవడు చెప్పడు, చేసి చూపిస్తాడు. కేవలం ఒడ్డు నుండి ఆరాలు కూపీలు తీయటం కొంతమంది ఉంటారు. నలుగురు చేస్తారు, అక్కడ రగలు కొట్టిపోతారు, వాడి ఇష్టం వచ్చేట్టు ఇంకా వాళ్ళని తిట్టిస్తారు, ఇటు తప్పుకుంటారు. ఒడ్డును ఉండి కూపీలు లాగటం, కూపీలు తీయటం, మాటలు మాట్లాడటం సరికాదు. గందరగోళం చేసేవాడు ఉంటారు, మిమ్మల్ని దుర్యోగం చేసేవాడు. అది ఒక మాస్టర్ యొక్క లక్షణమే కాదు. మనము ధ్యానులకి అది సరైన లక్షణము కాదు. అది కేవలం శక్తి దుర్వినియోగం చేయటమే అవుతుంది. సపోజు దేవి మేడం బ్రహ్మాండంగా చదువుద్ది, అక్కడ కూర్చుంటారు ఒక నలుగురు, ఊరకే గెలికెత్తారు. ఎంతవరకు అనేది ఎంబడే మనం పసిగట్టాలి. అక్కడ నేను ఒకసారి చూసా, మా ఊర్లో ఓ సెంటర్లో ఒక ఆయన రాగానే అందరు చేస్తారు, అక్కడ ఒకడు ఎంబడే అగ్గిపెట్టి గీసేస్తాడు, ఒక మాట అంటాడు, ఇంకా చూడరా ఆయన 2-3 గంటలు అల్లాడిపోతాడు ఆయన. నేను గుర్తించి గుర్తించి ఒకసారి పక్కలాగా, నీ దుంప దగ్గర నువ్వు గందరగోళం అవుతున్నారా, ఇక్కడి నుంచి నువ్వు పక్క పోరా. అరే రేపు మీరు ఎట్లా కనిపెట్టారు అన్నాడు. ఇది నాకు అర్థమైంది అంటే ఇంకా ఆ రోజు నుంచి అక్కడ ఉండడు ఆయన. అట్లా మనం ఎక్కడికక్కడికి ఆ శక్తి మాట ద్వారా ఎందుకు దుర్వినియోగం అవుతుంది?
ఎవడో ఏదో అన్నాడు, లేకపోతే మన తమ్ముడిని అన్నాడో మనోళ్ళని అన్నాడో, అన్నీ ఏమైంది టేక్ ఈజీగా తీసుకోవాలి. దాని గురించి ఇంకా నోరుందని విపరీతంగా ఒక మైక్ లాగా మాట్లాడితే ఏమైంది? అలిసి 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 కొంతంత ఇదైపోతుంది. అంత అవసరమా? మరి ఇంకేంటి? జాలి, దయ, కరుణ, ప్రేమ, పట్టుదల చూపించుకోడని చోట చూపించటం. ఇక్కడ ఇంకోటి ఉంది, జాలి అసలు ఉండకూడదు. జాలి ఏమి ఉండటానికి వీల్లేదు. ఇది మీ చోత లాస్ట్లో. దయ ఉండాలి, మీ కింద ఉన్న వాళ్ళ దగ్గర దయ ఉండాలి, కరుణ ఉండాలి, ప్రేమ ఉండాలి, పట్టుదల చూపించిన కూడని చోట చూపించడం, చూపించిన చోట చూపించకపోవటం. ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టకుండా చేస్తారు. మనలోని సరైన పట్టుదల దీక్ష ఏకాగ్రత లేకుండా మనలో ఉన్న లోపాలన్నీ సరి చేసుకోకుండా ఒక్క సంఘటనలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపటం మొదలు పెడతాం. మనం సరి చేసుకోకుండా, ఇప్పుడు ఒక ఇంట్లో ఇబ్బంది పడింది, ఏమండి మా ఇంట్లో ఎక్కడికి వెళ్తారు? వాస్తు ఆయన దగ్గరికి పోతారు. ఏమండి మా ఇంట్లో ఆడవాళ్ళ ప్రాబ్లం పెరిగిపోతుంది, మా ఇంట్లో అంతా గందరగోళం ఉందండి అని అనగానే వాడికి ఏమర్థమైంది? ఆహా, ఈ ఇంట్లో ఆగ్నేయం పెరిగింది, అందువల్ల ఇవన్నీ వచ్చినాయి అని వాడి ఇంటికి వస్తాడు. ఓ 10,000 20,000 తీసుకుంటాడు, సర్జ్ చేయమంటాడు. అంతే కదా? మూల సర్జ్ చేసినంత మాత్రాన పోతే నీలో మార్పు తెచ్చుకోవాలి. నీలో ఉన్న మాట ద్వారా కానీ నీలో ఉన్నాయి కనుక నువ్వు మార్పు చేసుకుంటే, నీలో మార్పు జరిగితే అక్కడ మార్పు జరుగుతుంది. సంఘర్షణలో ఉన్న వ్యక్తి యొక్క లోపాన్ని చూపించటం, వాళ్ళకు కూడా అవే లక్షణాలు ఈ చూపించిన వ్యక్తిలో కనిపిస్తుంది. మీరు ఎట్టుంటుందో వాళ్ళు ఎట్లా కానొస్తారు. ఏదైనా మనల్ని బట్టి మనం తోడే. వ్యక్తిలో ప్రతి స్పంగట కనిపించడం, దొందే అనే సందాన్ని నేర్చుకోవాల్సిన విషయాన్ని నేర్చుకోకుండానే కేవలం పనికిరాని మాటల కాలయాపన జరిగిపోవటం మూలానే ఇది సంభవిస్తుంది. పనికిరాని మాటలు, ఏమీ తెలవదు, ఏమి చెప్పాలో తెలియదు, ఏం చేయాలో చెప్పకుండా నీ ఇష్టం వచ్చే డైరెక్షన్ ఇస్తే ఊరుకుంటారా? క్లాసుల్లో మాట్లాడంటే ఒక్కడు మాట్లాడరు, ఏ జూముల్లో మాట్లాడరు, ఎక్కడా మాట్లాడరు. పనికిరాని చోట మాత్రం విపరీతమైన నోరు దొల్లుద్ది. కాబట్టి ఇది చాలా పెద్ద ఇది. ఇంకోటి తెలుసుకో, ప్రస్తుత సమాజంలో ఆత్మస్థాయిలో వేరు స్థితుల్లో ఉండి ప్రతి వ్యక్తి తన స్థాయి నుండి తాను కరెక్ట్గా అన్న చందాన వ్యవహారం నడిపిస్తూ ఉంటాడు. వాడి తెలవదు, వాడే కరెక్ట్ అని నడిపిస్తూ ఉంటారు. దీన్ని ఒక తాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నంలో కొన్ని సంబంధాలలో వేమని సుమతి శకం, నొప్పించక తాను నవ్వక తప్పించు తిరుగువాడు ధన్యుడు సుమతి. ఎవరిని నొప్పించుకోన తాను తప్పించుకొని తిరుగువాడు ధన్యుడు సుమతి అన్న చందాన మనం సాగాలి. అలా కాకుండా మన ఆ వ్యవహారాన్ని చక్కదిద్దాలని దూరినప్పుడు అదంతా అనవసరమైన వాక్చేతో దుర్వినియోగమైంది. ఎవరి వ్యవహారాల్లో చేపెట్టి ఎవరి వ్యవహారాల్లో మాట్లాడి అన్నీ చేశారనుకో, ఏం చేస్తారు? డాక్టర్లు ట్యాబ్లెట్లు ఇస్తారు అంతే, వాళ్ళ ఫీజు వాళ్ళు తీసుకుంటారు. ఇది ఎక్కడొచ్చింది, దీనికి కారణం ఏంటి, దీనికి రావటానికి ఇబ్బంది ఏంటి అనేది మనం చెక్ చేస్తాం. మన మీద ఆధారపడి ఉన్న వ్యవహారాల్లో అవునా లేదా కాదు అన్నది వెంటనే వ్యక్తపరిచి మన మీద అవతల వ్యక్తి ఆధారపడకుండా చూడాలి. ఇప్పుడు మేడం అడిగారు రాత్రి, సార్ ఈరోజు ఏమైనా ఇస్తారా క్లాస్ అన్నారు. ఎస్ సార్ నువ్వు చెప్పేయాలి. కుదరదు మేడము, రేపు నేను రావట్లేదు అని చెప్పేసి అంతే. మళ్ళీ అంతలోనే ప్రత్యక్షమయ్యా. అది అవసరం ఉంటే నేచరే లాక్కొస్తుంది, నాతో సంబంధం లేదు. నాకు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తుంటారు అంతా. నేను పంచాను కాడ నేను పంచుతుంటా, అంటే నా పని నేను చేస్తుంటే నా పని మాస్టర్లు చేస్తారు. అది ఇదే కారణకార్య సంబంధాలు. అంటే అతి తక్కువ ఖర్చుతోటి పని జరిగేది. ఇక్కడ ఊరక నేను ఒక సత్యమైన వాక్కులు చెబుతున్నా అంతే, కానీ నాకు కావాల్సినవన్నీ జరిగిపోతుంటాయి, అంత డిజైన్ అయిపోతుంటాయి. వీటిని గమనించాలి, ఫస్ట్ గుర్తుంచుకో. ఇక్కడ మీకు 8 పాయింట్లు చెప్పారు. పై వాటినన్నిటికి పరిష్కారంలో ఎట్లా ఉంటుందంటే యంత్ర, మంత్ర, తంత్ర. యంత్ర అంటే దానికదే ఒక శరీర స్థాయి. యంత్రం అంటే మీ శరీరం ఒక యంత్రం.
మంత్ర అంటే వాక్కు, తంత్ర అంటే అతీంద్ర శక్తులు, శరీరంలో ఉన్నాయన్నీ అతీంద్ర శక్తులు. దీనిని యంత్ర, మంత్ర, తంత్ర ఈ మూడిట్లో వాక్కుని దుర్యోగపరిచి మరొక వైపు యంత్రాన్ని అంటే శరీరాన్ని పరిశుభ్రమైన శాకాహారంతోనూ తంత్రాన్ని ధ్యానంతోనూ వృద్ధి పరిచినప్పటికీ సంపూర్ణత రానే రాదు. మరి చేస్తున్నాం కదా, ఎందుకు రావట్లేదు సంపూర్ణత? సరికదా, వాక్చేత్ర యొక్క లోపాన్ని థైరాయిడ్ సమస్యగా వారి జీవితాంతా అనుభవించాల్సి వస్తుంటుంది. ధ్యానం చేస్తున్నాం, పుస్తకాలు చదువుతున్నాం, అన్నీ చేస్తున్నాం అంటే ఎక్కడ ఏం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ అని చెక్ చేసుకోవాలి కదా. ఆ చెక్ చేసుకుంటే ఏమండి మీరు ధ్యానం చేయమన్నారు, మాకు థైరాయిడ్ తగ్గట్టు అంటే మేమేం చేస్తాం, 8 పాయింట్లు చెప్పాం కదా, ఎక్కడుందనేది నువ్వు చెక్ చేసుకోవాలి కదా. అందుకే ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువగా మౌనం పాటిస్తూ వాక్కును అయిన రీతిలో వాడుకోవాలి. వాక్కు దుర్వినియోగం అవుతుంది, ఏం చెక్ చేసుకోవాలి? మౌనం ఉండాలి. రోజుకి 2 గంటలు, 3 గంటలు, వారానికి అట్లా కంప్లీట్గా అవసరమైతే 41 రోజు పూర్తిగా మాట్లాడుకోండి. అంటే ముందు కొన్నాళ్ళు ట్రై చేస్తే ఎంత దుర్వినియోగం అవుతుందని మనకు తెలుస్తుంది. దీనికి ఒక ఉదాహరణ, నేను బయటికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు పిల్లలకి కార్డు ఇస్తారు కదా, స్కూల్కి పోయి ఐడి కార్డు, అలాంటి కార్డు మా మా ఇంట్లో ఒకటి ఉంటే దానికి ఇమ్మీడియట్గా బయటికి పోయి ఒక కార్డు తయారు చేసుకుని ఏంటి, నేను ఈరోజు మౌనము అని చేయించుకొని 2 కార్డులు వెనక్కి ముందు పెట్టుకొని సంచిలో పెట్టుకుంటా. సంచిలో పెట్టుకొని నేను పోతున్నాను అనుకో, నాకు ముందే ఎమ్మడి తెలుస్తుంది అవతల ఎవడొస్తున్నాడు. వాడు వస్తున్నాడని తెలవగానే బండి అక్కడ ఆపి పక్క పోయి మెళ్ళ వేసుకుంటా. అది మెళ్ళ వేసుకోగానే వాడు వస్తాడు. వాడు మాట్లాడేటప్పుడు నేను కార్డు తీసి చూపిస్తాను, ఇదిగోండి చూపిస్తా, అంతే. బాయ్ బాయ్ అంటే వెళ్ళిపోతాడు. మళ్ళీ వాడు అటు పోగానే మళ్ళీ మెళ్ళ కార్డు తీసుకొని బ్యాగ్లో వేస్తాడు. అంటే అప్పుడు నాకు సమయం అంతా కుదిరింది, వాటితో నాకెందుకు. అట్లానే మీరు బయట మాట్లాడేటప్పుడు కానీ చేసేటప్పుడు ఒక కార్డు ముక్క మీద రాసుకొని నేను మౌనం ఈ రోజని నాటకం ఆడాలి. ఎవరి కోసం? నీ కోసం నువ్వు నాటకం ఆడాలి. నెక్స్ట్, ఎటువంటి వాక్కులు ఎక్కడ, అసలు ఎటువంటి వాక్కులు ఎక్కడ జాగ్రత్తగా పరిశీలిస్తే మనం మాట్లాడే మాటలు మన ఆలోచనలో లాగానే ఈ క్రిందమైన రకాలుగా ఉంటాయి. ఎట్టున్నాయి మీ మాటలు? వినాశకరమైన మాటలు ఉన్నాయా, అంటే నెగిటివ్ మాటలు ఉన్నాయా, నెగిటివ్ వర్డ్స్ వస్తున్నాయా, రాసుకోవాలి. అక్కడ ఒక మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత పుస్తకం పెట్టి ఏం మాట్లాడాని ఇలా ఇంటికి పోయిన తర్వాత, లేకపోతే ఒక ఫంక్షన్ పోయాని ఏ మాట మాట్లాడాను. తటస్థపు మాటలు న్యూచురల్గా ఉండాలి అక్కడ. ఒక కొంతమంది గందరగోళం, న్యూచురల్గా నిలబడాలి అంతే, నువ్వేం చేయకూడదు అక్కడ. ఆశాజనక మాటలు పాజిటివ్గా, అవసరమైతే పాజిటివ్గానే మాట్లాడాలి అవసరాన్ని బట్టి. అక్కడ అద్భుత ధోరణి మాటలు, మెరాకిల్స్ ఎట్లా వస్తాయంటే పూర్తిగా సబ్ కాన్షియస్ మాట్లాడినప్పుడు, సబ్ కాన్షియస్ అయిన తర్వాతే ఇంకో కాన్షియస్ మైండ్ ఉంది, అప్పుడు వస్తుంది నీ మెరాకిల్స్. దీని వెనకాల సుప్త చేతన మనసుకెళ్ళి ఒకటి ఉంది, ఫస్ట్ది పుట్టినప్పుడు ఉంటుంది అది, అక్కడికి పోయినప్పుడే నీకు మెరాకిల్స్ మాటలు వస్తాయి. పై తెలిపిన 4 రకాల ధోరణిలో కూడిన మాటలు వ్యక్తులను బట్టి, సందర్భాన్ని బట్టి, వారి వారి ఆత్మ పరిణితిని బట్టి మారిపోతూ ఉంటాయి. అక్కడ ఉన్న స్థితిని బట్టి మనం మాట్లాడాలి. ఒకనొక ధ్యానిగా సాధనలో మనం 3వ నేత్రం యొక్క పరిపక్వతలో పొందిన తమ తమ జీవితము మరి జీవిత కార్యక్రమాల అంశంపై పరిపూర్ణ అవగాహన వచ్చేంత వరకు ఇతరుల పట్ల వాక్కు తటస్థంగా ఉండాలి. నువ్వు ఎదిగేటప్పుడు వాక్కు చాలా తటస్థంగా ఉండాలి. మన గురించి కానీ మనకు సరిగా బోధపడిన తర్వాతే మనతో ముడిపడి ఉన్న వారి గురించి తప్పకుండా మనకు కొంత జ్ఞానం ఆత్మ ప్రేరణ నుండి కలుగుతుంది. నువ్వు ఎదిగే కొంత కలుగుతుంది. దాన్ని ఆధారంగా చేసుకొని ఆ వ్యక్తిని వారు చేసే పనుల్లో ఏ రకమైన ఉద్దేశంతో వాళ్ళు చేసే పనులు ఎట్టున్నాయి, వాడు ఆశతో చేస్తున్నాడా, నిరాశ అద్భుతం అన్నది నిర్ణయించుకొని మనం మాట్లాడాలి. దాన్ని ఏ కోసం ఆశిస్తున్నాం, అక్కడ చేసే నిరాశ ఉందా అనేది మనం ప్రారంభిస్తాం. జీవిత ధ్యాయాన్ని వ్యతిరేకంగా నిప్పు వైపు వెళ్తున్నప్పుడు సున్నితంగా నిరాశకంగాను, సత్యం వైపు వెళ్తున్నప్పుడు ఆశాజనకంగాను, మరి అద్భుత ధోరణిలో వారికి ఊతం ఇవ్వటమే జరుగుతుంది. మరి మంచి లోక కళ్యాణ ఆశాజనకారు ఉన్నప్పుడు వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి కదా. వెరసి వాక్కు సరిగా ఉండటం అనేది
ప్రత్యక్షంగాను పరోక్షంగాను మన మూడవ నేత్రపు పరిపక్వతంపై ఆధారపడుతుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఆధారపడుతుంది. అంతవరకు తటస్థంగా మరి వీలైనంత మౌనంగా ఉండటం చాలా అవసరం. నువ్వు ఎదిగే కొద్ది మాట చాలా అవసరం. దీన్ని ధ్యానం ద్వారా, స్వాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యాల ఆ స్థితిని ఇట్లే చేర్చుకోవచ్చు. ఈ 3 భాగాలు ఉంటే ఇట్లే చేర్చుకోవచ్చు. ఎప్పటికి పైవారి వద్ద కింది వారి పట్ల ఎట్లుండాలి, ఈ యొక్క ఎదుటి వాళ్ళు ఎప్పటికప్పుడు మనకన్నా ఎక్కువ స్థాయి జ్ఞానం కలిగి ఉన్న గురువు వద్ద లేదా మన కింది స్థాయి వారితో మెలుగుతూ ఉంటాము. వీళ్ళలో గురువులు అన్నవారు మనకు ఎంతో జ్ఞానాన్ని ప్రసాదించి ఉత్సుకతంతో ఉంటారు. కాబట్టి వారి వద్ద వీలైనంత తక్కువ మాట్లాడాలి. ఎక్కడైనా హైయెస్ట్ మాస్టర్ ఉన్నారంటే అంతకాడి గుంజుకోవాలి. ఒక తేనె గుంజుకున్నట్టు మాటలు తక్కువ ఉండాలి, వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ రావాలి. వాళ్ళు మనకు చెప్పడానికి మనం మౌనంతో వారికి ఎక్కువగా సమయాన్ని ఇవ్వటం కనీస జ్ఞానం. మనం ఎక్కువ సమయాన్ని వాళ్ళకి ఇవ్వటం కనీస జ్ఞానం. పైగా వారికి ఉన్న అతీంద్ర పరిజ్ఞానంతో మనం గురించి చెప్పకనే వారు తెలుసుకునే అవకాశం కూడా తప్పక ఉంటుంది. మన గురించి వాళ్ళకి తెలిసిపోద్ది అంతా. అని వాళ్ళ దగ్గర మీరు పోయిన తర్వాత నాకు తెలిసినంత వరకు మీ యొక్క మాటలు పూర్తిగా కట్ చేస్తారు. వాళ్ళే బయటకు వచ్చిన తర్వాత అదే నేను అడగలేకపోయానే అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఆరకి మీ ఆరకి కనెక్ట్ కారు. కాబట్టి సందేహాలను వీలంత సూటిగా క్లుప్తంగా తెలిపి మౌనం వహించటమే ఉత్తమం. మీలో ఏదో ఒక ఉంది, గురువు కనిపెడతాడు టెలిపతి లాగా, నువ్వేం చెప్పాల్సిన పని లేదు. వాళ్ళే చూస్తారు, అబ్బా నా రహస్యం వాళ్ళకి ఎట్లా తెలిసిందిరా అంటే అంత అతీంద్ర శక్తులు ఉంటాయి వాళ్ళ దగ్గర. మనము మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వారి దగ్గర వారి పట్ల ఉన్న అవగాహన, అంతరాత్మ ప్రబోధం అన్నీ కలిగలిపి వీళ్ళంత మాట సహాయం, ఏదో అడిగారు చిన్న మాట సహాయం చెయ్యాలి. మన ఆధ్యాత్మిక అనుభవాలు పూర్ణంగా కూలుషంగా వివరించాలి. మన అనుభవాలు చెప్పచ్చు వాళ్ళందరికీ. ఇగో ఇట్లా గతంలో ఇట్లున్నాను, ఇంత గందరగోళంగా ఉన్నాను, ఇప్పుడు నేను ఈ ధ్యానము స్వాధ్యాయం అన్నీ చేసినప్పుడు నా ఇట్లుందని చెప్పాలి. ఎట్లుండాలి అది? కట్టే కొట్టే తెచ్చే అనే సంధాన కాకుండా సవివరంగా చెప్పాలి, నీట్గా చెప్పాలి. అక్కడ అది గందరగోళం కాకుండా క్లుప్తంగా. గంట చెప్పేది 30 నిమిషాల్లో చెప్పచ్చు, 30 నిమిషాలు చెప్పేది 1 నిమిషంలో కూడా నువ్వు చెప్పచ్చు. అదే సబ్జెక్ట్ 1 నిమిషంలో కూడా చెప్పే స్థితికి నువ్వు చేరాలి. అప్పుడు నీ వాక్కు ఎంత అద్భుతంగా నీకు ఆదాయిద్దంటే నీ ఎనర్జీ అంత. వ్యక్తి యొక్క నిర్ణయాల్లోకి పనుల్లోకి తీర్పులు చెప్పకుండా అదే పరిస్థితి మనకి ఎదురైనప్పుడు మనం ఏం చెప్తాం చేస్తాం? అవతల వారి దాంట్లో ఎట్లా దూరుతాం? మనం ఏం చేస్తాం? మనకు తెలిసిన వేరే ధ్యానులు ఎలా చేశారనే సంభావతలను ఆధ్యాత్మిక అనుభవంగా తెలపాలి. వాటిలో ఏది తనకు నప్పుతుందనే ఎంపికను వారే గ్రహించుకోవాలి. చేదట్లు కూడా అవసరమని గ్రహించాలి. థైరాయిడ్ వలన వ్యక్తుల్లో ఈ క్రింది సమస్యలు మనం గమనించవచ్చు. ఏమొస్తుంది? నీరసం. ఏంటి ఈ నీరసం? ఎప్పుడైతే వ్యక్తి ఒక భగవంతుడిగా కాక బ్రతకంతా ప్రాపంచికంలో మునిగి తేల్చుంటాడో, తన జీవిత ధ్యేయం ఏంటో తెలుసుకోక దైనందిని ఎవరాలో మునిగిపోవటం వల్ల శరీరం మనోశక్తి కోల్పోయి తర్వాత నిద్ర తగ్గి నీరసం వస్తుంది. వాడు అంతా వెళ్ళిపోద్ది, వాడు విల్ పవర్ అంతా వెళ్ళిపోద్ది, చేస్తుంటాడు అంతా వెళ్ళిపోద్ది, ఆ మొత్తం తగ్గుద్ది. ఎప్పుడైతే అంటే ప్రాపంచిక వ్యక్తి వాడికి తెలవదు కదా, జీవిత ధ్యేయం ఏంటో తెలవదు, ఎట్లా వ్యవహరించాలో తెలవదు, ఏం చేయాలో తెలవదు. కాబట్టి వాడికి అక్కడ పూర్తిగా కంప్లీట్గా ఇది. ఎప్పుడైతే జీవిత ధ్యేయానికి సానుకూలంగా ఉన్న కార్యక్రమాలు పనుల్లో ముఖ్యమవుతామో, అంటే జీవిత ధ్యేయం అంటే శరీర ధర్మం ఎట్లుండాలి, ఆత్మ కుటుంబ ధర్మము స్వధర్మం తెలవాలి ఫస్ట్ ఇక్కడ. అది తెలిస్తేనే శాస్త్రీయమైన మాటలు, భావాలు, ఆలోచన విధానం, సరైన పనులు మొదలైన వల్ల ఎంతో శక్తిని పొందుతాము. ఈ సమస్య నుండి బయటికి రావటానికి అవకాశం కలుగుతుంది. ఆ సమస్య నుంచి మీరు బయటికి రావడానికి అవకాశం కలుగుతుంది. మరీ ముఖ్యంగా రాత్రిళ్ళు నిద్ర పట్టినప్పుడు, మధ్యరాత్రిలో మెలకు వచ్చినప్పుడు ఆధ్యాత్మిక సాధనకు మనం సమయం కేటాయించాలి. ఇక్కడ చాలా ఉంది. స్వధర్మం అంటే రేత్రి కుంభకర్ణుడు లాగా నిద్రపోవటం కదా. ఏ టైంలో మెలకు వస్తే వెంబడే సిట్టింగ్ వేసేసేయాలి కంప్లీట్గా, అంత లోడ్ చేసుకోవాలి. 2ంటికి మెలకు వచ్చింది, వెంబడే ఫేస్ కడుక్కోవటం,
ఏదైనా అవసరమైతే తినాలంటే తింటాము. ఓ పుస్తకం చదువుతాం, సిట్టింగ్ చేస్తే అది ఎంత కళలు కానీ అన్నీ గుర్తుంటాయి మీకు. నేను యోగి నైట్ అని మనం చూద్దాం. మాకు ఏ అనుభవాలు రావట్లేదు అన్న వాళ్ళంతా ఈ పని చేయాలి కంపల్సరీ. వస్తాయి వాళ్ళకి అనుభవాలు. 2 జుట్టు రాలవటం, పొడిబారటం, గోళ్ళు పొడిబారటం, అనవసరమైన కోపము. ఈ ఇబ్బంది ఉన్నోళ్ళు అనవసరమైన కోపము, భయము, అసహ్యము, ద్వేషము, స్వార్థము, మరి నిక్కచ్చిగా ఉండటం లాంటి వ్యతిరేక భావాల వల్ల పై సమస్యల బారిన పడవలసి వస్తుంటుంది. ఏంటి ఇక్కడ? కోపము, భయము, అసహ్యము, ద్వేషము, స్వార్థము, మరి నిక్కచ్చిగా ఉండటం లాంటి వ్యతిరేక భావాలపైన సమస్యల బారిన పడవలసింది. ఎప్పుడైతే అరిషడ్ వర్గాలను అదుపులో ఉంచుకొని జాలి, దయ, ప్రేమ, కరుణ లాంటి భావాలను అర్చుకోవటము, అప్పుడే ఈ సమస్యల నుండి పూర్తిగా బయటకు రాగలుగుతాం. ఇక్కడ ఆ కొద్దిపాటి అరిషడ్ వర్గాలు సరైన పోటీగా మార్చుకోవాలి. మరింత వివరణగా అరిషడ్ వర్గాలు 1+ అంటే 100% ఉంటే, ఈ అరిషడ్ వర్గాలన్నిటి కూడా ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మిక కోపం, అసూయ, అన్నీ ఆధ్యాత్మికంగా మలసాలి. కాబట్టి 1% ఉండాలి. దాన్ని మనము అరిషడ్ వర్గాలు అనేది ఒక బుక్ తయారు చేసాం, దాంట్లో తెలుసుకోవచ్చు. లావుగా కానీ సన్నంగా కానీ అవటం ఎందుకైతారు? ఆలోచనలు లోపల నిస్తేజంగా ఉండటం మూలాన డిప్రెషన్లో మరి అవి గందరగోళం చేస్తుంటాం మూలాన ఇది కలుగుతుంది. వ్యక్తి ఎప్పుడైతే తన జీవిత ధ్యేయం తెలుసుకొని 24 గంటలు దేనికోసం ఆలోచిస్తూ పనిచేస్తూ ఉండటం వల్ల తనలో సృజనాత్మక నెలకొనటం, విశ్వశక్తిని పొందుతూ ఎప్పుడు ఉత్సాహం ఉండటం జరుగుతుంది. అదేవిధంగా తాను ప్రధానంగా రక్షణ కల్పించవలసిన ఆధ్యాత్మిక పుత్రులను తెలుసుకొని వారి ఆధ్యాత్మిక సంరక్షణ బాధ్యత తీసుకున్నప్పుడు తప్పక ఈ ఊపకాయం నుండి బయటపడతాము. ఊపకాయంలో ఉన్న వాళ్ళు ఎదుట వాళ్ళని తయారు చేయాలి. చేసినప్పుడు వీళ్ళు ఊపకాయం నుంచి బయటపడతారు. 4 చర్మం పొడిబారటం. ఏంటి అసలు చర్మం పొడిబారటం? మన జీవిత ధ్యేయానికి సంబంధించిన ఎప్పటికప్పుడు ఒక నెలకు సరిపోయే ప్రణాళిక తయారు చేసుకొని దాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఎట్లా తెలుస్తుంది? పౌర్ణమి ధ్యానం చేస్తే నెల ప్రణాళిక తెలుస్తుంది. మన ద్వారా రక్షణ కల్పించవలసిన వారికి కనీసం మాట సహాయం చేయటం మన ధర్మం. బంధువులు, స్నేహితులు, ఆధ్యాత్మిక వ్యక్తులతో వాక్కు ద్వారా జరిపే పనుల్లో పూర్తి బాధ్యత తీసుకోవటం, మరి ఆలోచనలు ఎప్పుడప్పుడు మార్చుకుంటూ సృజనాత్మకంగా ఆలోచిస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు నీలో మార్పు ఉండాలి. ఒక విషయానికి కానీ ఒక సంబంధానికి కానీ అతుక్కొని పోకుండా, ఒక విషయానికి కానీ ఒక సంబంధాన్ని అతుక్కుపోకుండా సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఎంత అవసరమో అంతవరకే మాత్రమే ఉంటూ ఉండాలి. తామరాకు మీద నీటి పొట్టులాగా ఉండాలి. అవసరమైన భావావేశాలు ఎప్పటికప్పుడు ఎరుకతో ఉండి నిర్ణయించాలి. మనతోనే మోస్తూ ఉండకూడదు. రిలీజ్ చేయాలి. బాగా కోపం వచ్చింది, ఒక గదిలో పోయి 2 దిళ్ళు తీసుకొని దాని మీద గుద్దు. కోపం అంతా దాని మీద జీవిపోద్ది. లేకపోతే ఎక్కడికో నేచర్లో పోయి బాగా అరిసేసేయి, వెళ్ళిపోద్ది. ఎవరి మీద నువ్వెందుకు జీవియాలి? గొంతు బొంగురు పోవటం, సొరపేయటిగా దెబ్బతింటాం. ఎందుకు దీని కాలం? గొంతు ఎందుకు ఇదవుతుంది? ఇక్కడ వ్యక్తి వాక్క్షేత్రాన్ని సరిగ్గా ఉపయోగిస్తూ వీలైనంత ఎక్కువగా మౌనంలో ఉండాలి. ఈ స్థితిలో ఉన్న వాళ్ళు ఎక్కువ మౌనంలో ఉండాలి. మాటల్లో మంచి చెడు అని కాకుండా సత్యవాకులు ఉండాలి. నేను అంటే శరీరము, మనసు, బుద్ధి మరి ఆత్మల కలయిక. అందరూ శరీరమే అనుకుంటున్నారు. మనసు, బుద్ధి, ఆత్మ ఉంది కదా అన్న విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకొని ఆ స్థాయిలో పరిపూర్ణంగా జీవించే వాక్కులు అలవాటు చేసుకోవాలి. మానవ జీవితం త్రిక్షేత్రమయం. అంటే భావనా క్షేత్రం, వాక్క్షేత్రం, చేష్టాక్షేత్రం. ఎప్పుడు త్రికరణ శుద్ధిగా ఉండాలి. ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, ఎంత నడకుంది, త్రికరణ శుద్ధిగా ఉండాలి. అంటే మన భావనలో ఏదైతే ఉందో అదే మాట్లాడాలి. నీకు ఏం చదువుతుందో అది మాట్లాడాలి. మరి పనులు కూడా అదే విధంగా ఉండాలి.
బుద్ధిపూర్వకంగా శాస్త్రీయకంగా ఆత్మ అనుభవం నుండి వచ్చే విషయాలే మాట్లాడాలి. సంగీతం నేర్చుకోవటం, ఈ రకంగా ఉన్నవాళ్ళు ఏం చేయాలి? సంగీతం నేర్చుకోవటం, పద్యాలు, శ్లోకాలు, ఆధ్యాత్మిక సత్యాలు నేర్చుకొని భావయుక్తంగా పాడటం కూడా శ్రద్ధ పరచాలి. ఎవరికి? దీనికి గొంతు బొంగురో స్వరపేటిక వాళ్ళు ఏం చేయాలి? సంగీతము, శ్లోకాలు, పద్యాలు భావయుక్తంగా పాడటం నేర్చుకోవాలి. గొంతులో కంతి మారిగా కనిపించడం, గొంతులో కణిత ఏర్పడితే ఏంటి? హైపై థైరాయిడిజంలో గొంతు భాగంలో కంతి మాదిరిగా కనిపించడం అనేది వ్యక్తి జీవితంలో నేర్చుకోవటంలో అంటే ఒక సాధారణ పరిస్థితిలో కూడా వర్తమానంలో ఉండటం అంటే ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఏ నిమిషానికి ఆ నిమిషం ఉండటము. ఎప్పుడైతే నేర్చుకుంటూ అప్పుడు ఎటువంటి శస్త్రచికిత్స లేకుండా ఆ కంతిని తగ్గించుకునే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు ఎట్లా ఉండాలి, ఏమి నేర్చుకున్నాలనేది ఒక ప్లానింగ్ ఉండాలి. అలాగే గర్భిణీ స్త్రీలలో థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు వాళ్ళు తమ వాక్కుపై నియంత్రణ ఉంచుకోవాలి. థైరాయిడ్ గర్భిణీ స్త్రీలలో కానొచ్చిందని డాక్టర్ చెబితే వాళ్ళ వాక్కుని అసలు నాకు తెలిసినంత వరకు పూర్తిగా 8 months నుంచి 9 months వరకు పూర్తిగా ఫ్రీ డెలివరీ కావాలి అంటే పూర్తిగా వాక్క్షేత్రం మౌనం ఉండాలి. కంప్లీట్ మౌనం ఉండాలి. పూర్తిగా ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ ఉండాలి. కంప్లీట్గా ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ బాగా వినిపించుంటారు. పొట్ట మీద పెట్టుకోవటం ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ బాగా కనుక మౌనం కనుక ఉంటే ఫ్రీ డెలివరీ అవడానికి చాలా అవకాశం. అది ఒక రీజన్. ఆరోగ్యమైన శిశువు జన్మనించే అవకాశం ఉంటుంది. మరి ఆరోగ్యంగా ఇవ్వాలంటే ఇవ్వాలా లేదా? నువ్వు ఇస్తే అది నువ్వు గర్భిణీగా ఉన్నావు, టీవీ ముందు కూర్చొని ఒక హత్యది కనుక విన్నావు అనుకో, వాడు వచ్చి బయట హత్యలు చేస్తాడు. నువ్వు వినేది ఏమి పుట్టిస్తే అదే వస్తున్నాడు. నువ్వు ఇచ్చే దాన్ని బట్టే వస్తాడు. లేదు వాడి గురించి చెడ్డగా మాట్లాడుతున్నావు, వాడు అట్టానే మాట్లాడతాడు. ఏమిచ్చావు? చూడటానికి వస్తారు పిల్లల్ని, ఏం మాట్లాడో తెలియదు. ముక్కెట్టుంది, నల్లగా ఉన్నాడు, గొంతెట్టుంది. వీళ్ళు ఎట్ట చచ్చారు? వీళ్ళు వచ్చి వాడిని ఎందుకు సాగు కొడతారు అసలు? ఏం మాట్లాడాలో తెలియదు. చిన్న పిల్లల కాడ అసలు పుట్టిన పిల్లల కాడ చాలా జాగ్రత్తగా ఉండాలి మాస్టర్స్. అసలు అవసరమైతే ఇందరి నుంచి చెప్పాలి, థ్యాంక్ యూ మాస్టర్స్, మీకు మాకేమన్నా గత జన్మలు ఏమైనా ఉన్నాయా? మీకు కృతజ్ఞతలు మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్స్. ఏదన్నా గత జన్మల్లో మీకు మాకు ఏదన్నా ఉంటే మమ్మల్ని క్షమించండి మాస్టర్స్. ఇట్లా అద్భుతమైన వాక్కులు మంచి ఇదిగా చిన్నపిల్లలు ఇంట్లో తిరుగుతున్నారు అనుకో, చిన్నపిల్లలు నడిగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండాలి. ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్, పత్రిసార్ మ్యూజిక్ కానీ, రవిశంకర్ మ్యూజిక్ కానీ, అట్లాంటి మ్యూజిక్ ఉండాలి. ఉత్సాహం ఉంటారు. చిన్నపిల్లలు పడుకున్న తర్వాత మంచి మంచి మాటలు చెబితే వాళ్ళలోకి బాగా దూరుతాయి. మరి ఇట్లాంటివన్నీ మనం నేర్చుకోవాలి కదా. నేర్చుకోకుండా ఎట్లా ముందుకు పోతాం? అదేవిధంగా చిన్నపిల్లల్లో థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు ధ్యానం నేర్చుకొని ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని వారి వారి ఆధ్యాత్మిక పుత్రులను వాక్కుని సరిచేయటంలో పనిచేసినప్పుడు తమ ప్రాపంచిక పుత్రుల్లో ఉన్నటువంటి థైరాయిడ్ సమస్య పోతుంది. ఇదే నా ఉదాహరణ. నేను చెప్పే జ్ఞానం కానీ, నేను చెప్పే ధ్యానం కానీ, నేను ఎవరికన్నా హెల్ప్ చేసినా ఎవరు ఇవ్వద్ది? మొత్తం నా కొడుకు ఖాతాలో పడుతుంది. ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా ఇప్పుడు మీరందరూ నాకు ఆధ్యాత్మిక పుత్రులు అంతే కదా. నా కొడుకు ఎంతో నాకు మీరంతా ఆధ్యాత్మిక పుత్రులు. 30 మంది 40 మంది బెంగళూరు వచ్చిన తర్వాత ఒక 50 మంది పరిచయం అయ్యారు. మరి 50 మంది పరిచయం అయ్యారు అన్నప్పుడు ఒక అడిగిన దానికి చెప్పటము, చెయ్యటము, ఇదంతా లోక కళ్యాణం కోసం కదా. మరి ఇక్కడ నేను వీళ్ళందరినీ చేసినప్పుడు నాకు వాళ్ళు ఎక్కడ ఇస్తున్నారు? నా పిల్లలకి ఇస్తున్నారు. కూర్చిపడుతున్నారు. ఇట్లా మనం కూడా మనకు ఉన్న సమస్యకి బయట పిల్లల్లో అలాంటి సమస్య ఉండి తీర్చినప్పుడు మన పిల్లల్లో క్యూర్ అయిపోద్ది. అలాంటి వాళ్ళు కానొస్తారు, కానీ ఆ టయాన్ని మనకు గుర్తుండదు. పూర్తిగా తగ్గించుకోవచ్చు. థైరాయిడ్ అనేది ఒక వ్యాధి కాదు. ఫస్ట్ ఇది వ్యాధి కాదు, ఇది బుద్ధి స్థాయి యొక్క అపసవ్యత మాత్రమే.
ఫస్ట్ ఏం చేసుకోవాలి, థైరాయిడ్ ఇది నా సమస్య కాదు, బుద్ధిలో ఉన్న అపసవ్యత మాత్రమే. అందుకే పైన చెప్పిన విధంగా అపసవ్యతలన్నిటి ఎప్పుడైతే బుద్ధి స్థాయిలో జ్ఞానాన్ని ఉపయోగించి సవ్యంగా మార్పు చేసుకుంటామో అప్పుడు శరీర స్థాయిలో ఉన్నటువంటి థైరాయిడ్ అనే సమస్య నుండి పూర్తిగా బయటకు రావడానికి అవసరం ఉంది. ఇంటలెక్ట్ బుద్ధి ఉంది కదా, మరి దాన్ని ఎట్లా ఉపయోగించాలి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా చెయ్యాలి. బుద్ధి కూడా గర్భాశయమే. ఆడవాళ్ళకి గర్భాశయం ఎంతో బుద్ధి కూడా గర్భాశయమే వాళ్ళకి. ఇది మంచి పాయింట్. లేడీస్కి గర్భాశయం ఎంతైతే ప్రాపంచిక పుత్రులను ఇస్తుందో బుద్ధి కూడా గర్భాశయమే. మరి అంత ఇంటలెక్ట్ ఉండాలి కదా. మన మాట ఎంత శక్తిగా ఉంటుందో, కాబట్టి అనవసరంగా మాట్లాడటం వల్ల ఎంత శక్తి కోల్పోతామో తెలిసి తెలియని జ్ఞానంతో మాట్లాడటం వల్ల మన అజ్ఞానపు మాటల్లో అవతల వాళ్ళని ప్రభావితం చేసి ఎన్నో కర్మల్లో తెలియకుండా చిక్కుకుంటాము. ఇది వండర్ఫుల్ పాయింట్. మీరు అనుకున్నారు పిచ్చి పిచ్చి మాటలు కనుక మాట్లాడితే మీ ఖాతాలో రాసి పన్నుకుతారు మొత్తం కంప్లీట్గా. నీ మాట ద్వారా కనుక అవతల మనిషి డిస్టర్బెన్స్ అయ్యాడు అంటే చాలు నీ ఖాతాలో రాశారు. కాబట్టి అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఇంద్రియాలను అవసరమైనంత మేరకే వాడినట్లుగా వాక్కును కూడా అవసరమైనంత వరకే వాడాలి. మిగతా సమయం అంతా కూడా మౌనంలో వెళ్ళే అవకాశం ఉంది. ఈ సందర్భం మనం గుర్తు తెలుసుకోవాల్సింది పుస్తకం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ రాసిన వాక్క్షేత్రం 1-2 కంపల్సరీ. ఈ వాక్క్షేత్రాన్ని గురించి ఇమ్మీడియట్లీగా ఆ వాక్క్షేత్రాన్ని తెలుసుకోవాలి. ఎవరైతే ఇక్కడ ఉన్నవాళ్ళు ఆ పుస్తకం మీకు అందుబాటులో లేకపోతే నేను ఇమ్మీడియట్లీగా దేవి గారికి క్లాస్ అయిపోయిన తర్వాత 2 పీడిఎఫ్లు పంపిస్తాను. ఇమ్మీడియట్గా పీడిఎఫ్లు గ్రూప్లో పెట్టేస్తుంది. ఇమ్మీడియట్గా చదవండి. అసలు వాక్ అంటే ఏంటి నేను చెప్పాడు అసలు ఆయన. అది కనుక చెప్పారు అంటే కొంత మెడిసిన్ మనలో లోపలికి పోయినట్టే. దీనికి ఏంటి మార్గము? ఏంటంటే విశేష సంగీత సాధన కావాలి. దీనికి వాక్క్షేత్రానికి మంది ఏంటంటే విశేష సంగీతం, ఆధ్యాత్మిక సంబంధానికి సంబంధించి సంగీతం జయంగా కలిగిన వారికి గుర్తుంచుకో, చిన్నప్పటి నుండి సంగీతంపై మక్కువ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళందరికీ కూడా సంగీతంపై మక్కువ ఎక్కువగా ఉంటుంది. వారి విషయంలో వెంటనే సంగీతం నేర్చుకోవటం మొదలు పెట్టాలి. కొంతమంది విషయంలో అది గంటలు సాధన ఉండవచ్చు. అలా గొంతు వాక్చేతను విశేషంగా ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో వినియోగించడం సత్కర్మ. అంతా తెలిసి బాగా మాట్లాడారు, మంచి పాటలు అన్నీ వచ్చినాయి. బయట కనుక ఆ పాటలు పాడితే అది సత్కర్మ కిందకు వస్తుంది. తప్పకుండా అనేక అనారోగ్యాల నుండి బయటికి తీసుకొస్తుంది. దీన్ని గమనించి ఈ దిశగా కృషి చేయాలి. థైరాయిడ్ అంటే ఏంటి? ఫస్ట్ జబ్బు కాదు, మన వాక్క్షేత్రం కరెక్ట్గా లేదు. కాబట్టి దాన్ని తగ్గియాలంటే డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ నువ్వు పొద్దున్నే లేవగానే సంగీతమో కళలో ఏదో ఒకటి దానికి తిండి అరగంట నుంచి గంట వరకు ఇవ్వాలి. ఇచ్చినప్పుడు అతి త్వరలోనే డాక్టర్ దగ్గర నీకు మెడిసిన్ కంప్లీట్గా తగ్గుద్ది. అట్లా కూడా ఆ థైరాయిడ్ని ఇచ్చేసుకోవాలి అని అంటే కొద్దిగా ఒక నిమ్మకాయ ఒక కాయని కట్ చేసి లైట్గా మజ్జిగేసి జ్యూస్ పట్టి అది వడగట్టి పెప్పర్ పొడి సాల్ట్ వేసి తీసుకున్న లోపల విపరీతమైన శారీరకంగా మార్పు వస్తుంది. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ నాకు ఈరోజు ఇచ్చింది థైరాయిడ్ అనే సబ్జెక్టు క్లుప్తంగా మీకు నాకు తెలిసినంత జ్ఞానంలో మీకు వివరించడం జరిగింది. మీ అందరికి కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు, అనంత కోటి పాదాభివందనాలు. థ్యాంక్ యూ మేడం. లైవ్ కట్ చేసి